వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శాశ్వతంగా జరిగిన శ్రీవారి చక్ర స్నానం తిలకించిన భక్తులు. ఘోర రోడ్డు ప్రమాదం, 5 మంది మృతి. గంగమ్మ జాతర చాటింపు వేసిన ఆసాదులు, ఏర్పాట్లపై సమావేశమైన అధికారులు. వార్తల వివరాలు. మార్చి 10, 11వ తేదీల్లో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయం అవసరమని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. గంగమ్మ జాతర ఏర్పాట్లపై బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం జరిగింది. జమీందారులు హాజరయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు నిలువ నీడ, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, చలివేంద్రాల ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపునకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. పురపాలక తరఫు నుండి జాతర నిర్వహణ కోసం 2 లక్షలు కేటాయించినట్లు చైర్మన్ తెలిపారు. తీసుకున్న చర్యల గురించి ఆ డిపార్ట్మెంట్స్తో పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది మా డిపార్ట్మెంట్కి సంబంధించి మేమైతే ఇప్పటి వరకు శానిటైజేషన్ యాక్టివిటీస్, డిసిల్టేషన్ అంతా కంప్లీట్ చేసాము. స్వీపింగ్ వరకు మేము 2-3 రోజుల ముందు నుంచి రెడీ చేసుకుంటాము. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు వచ్చేసి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. 4 హెల్త్ క్యాంపులు లాస్ట్ టైం కూడా ఏర్పాటు చేస్తున్నాము. లాజిస్టిక్స్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు ఏఎన్ఎంస్ ద్వారా డాక్టర్స్ కూడా ఇద్దరు అందుబాటులో ఉండి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాము. ఫైర్ సర్వీస్ నుంచి వాళ్ళు కూడా ఫైర్ ఇంజన్ రెడీగా పెట్టుకొని ఏదైనా ఇన్సిడెంట్ జరగకుండా మేము ఉంటాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి సార్ దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్ ఉంటే సార్ మొత్తం చెట్లన్నీ కొట్టించాము. ఒక 2 చోట్ల మాత్రం పెండింగ్ ఉన్నాయి సార్. నగర్లో కార్ స్ట్రీట్లో చలపతి దగ్గర ఉంటుంది. ఏంటంటే ఆ లైన్ చెట్టుపై నుంచి లైన్స్ పెట్టి కొంచెం పని చేసి ఒక 2 చోట్ల అది కూడా కొట్టేస్తే మా వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం లైన్ పని చేస్తే దాన్ని కూడా క్లియర్ చేసుకుంటాం. అదొకటి సార్. ఏముంది సార్, కుమార్ ఎక్కడ కుమ్మర్ సార్ ఏమాత్రం చిన్న డిస్టర్బెన్స్ అదే ఒకసారి చెప్తాను. అది లొకేషన్ లాస్ట్ టైం వచ్చిన ప్రాబ్లం ఒకటి వచ్చింది సార్. ఇక్కడ చెరువుకట్ట మీద ఈ చాందిని పళ్ళు పోయేటప్పుడు పైన దాని క్లియరెన్స్ కోసం అని మన పోల్స్ ఎత్తిచ్చేసాం. ఓకే, జనరేటర్ అది వాళ్ళు అరేంజ్ చేసుకుంటే స్టాఫ్ని పెడతారు సార్. ఎక్కడ జనరేటర్ లోపల అది హ్యాండ్ ఓవర్ చేసేస్తే అక్కడ ఏ స్టాఫ్ని అరేంజ్ చేసేస్తాం. అంటే అది ఎవరికి జనరేటర్ మనం చెప్పినాం సార్. చెప్పినా అది ఇచ్చేది వాళ్ళు వేరే వాళ్ళు ఇస్తున్నాం. ఈ అంబేద్కర్ సర్కిల్ నుంచి వెయిట్ ఆర్టీసీ డిపో ఉంది కదండి, లోపలికి వస్తుంది. అదే ఎందుకంటే ఏదైనా వెహికల్స్ వచ్చినా కూడా లోడింగ్ కనిపెడితే ఇబ్బంది లేకుండా అక్కడ పెట్టాలి. చెప్పాలి కదా మళ్ళీ ఒకసారి. మా సైడ్ నుంచి మీకేం సపోర్ట్ కావాలి? మా సైడ్ మీరంతా కరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. వేరేదేముంది లోపల మేజర్గా లాస్ట్ టైం కూడా మనకు రావడం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర అక్కడే సరే సార్ అది వచ్చింది. లాస్ట్ టైం ప్రాబ్లం పెట్టుకున్నాం. లాస్ట్ టైం ఒకసారి కూడా ప్రాబ్లం. లాస్ట్ టైం మనం ప్రికాషన్ టౌన్ సెక్షన్ మేము ఆల్రెడీ అక్కడ ఉండేది ఆల్టర్నేట్ సప్లై కూడా 11 kV అరేంజ్ చేసుకుంటాం సార్. 33 kV కూడా అరేంజ్ చేసుకుంటాం. మా సైడ్ నుంచి అదర్ డిపార్ట్మెంట్స్కి ఏం కావాలన్నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అందరం కలిసి పనిచేద్దాం. లాస్ట్ టైం చేసిన అనుకుంటా ఇంకా సక్సెస్ఫుల్ చేద్దాం. సో మీ సైడ్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఏదైనా లాస్ట్ టైం మేమేమన్నా పొరపాటు చేసింటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ జనరేటర్స్ దగ్గర ఉంటే చాలా అవసరం సార్. ఎందుకంటే అది 48 hours. మీరు ఎక్కడ వస్తారు జనరేటర్? పుంగనూరు పట్టణంలో రాబో 10వ తేదీ 11వ తేదీ మన జిల్లాలోని అత్యంత వైభవంగా జరిగే సుగుటూరు గంగమ్మ జాతర గురించి సమావేశం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా
ఏర్పాట్ల మీద సమీక్ష సమావేశం అన్ని డిపార్ట్మెంట్లతో పెట్టుకొని పార్కింగ్ ఎక్కడ పెట్టాలా, సంత యాడ్ పెట్టాలా, అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సమస్యల్లో కానీ, అలాగే హెల్త్ క్యాంపులు కానీ, అలాగే లేడీస్కి జెంట్స్కి మొబైల్ టాయిలెట్స్ కూడా 2-3 తావులు కూడా పెట్టడం జరుగుతుంది. మన పెద్ద అయిన రామచంద్రారెడ్డి అన్న, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి అన్న గారి, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారి ఆదేశాల మేరకు మన మున్సిపాలిటీలో కూడా ఈ గంగ జాతరకు గాను 10 లక్షల వరకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ప్రజలకి ఎప్పటికప్పుడు వాళ్ళ సౌకర్యాలకు అందుబాటులో ఉండే విధంగా మన కమిషనర్ గారు కానీ, అలాగే సిఐ గారు, ఏడీ గారు, అలాగే సుబ్బరాజ్ సార్ ఫైర్ ఆఫీసర్ గారు, మల్లికార్జున స్వామి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, మనమైతే మన కమిషనర్ గారు అయితే దాదాపు ఒక 20-25 దినాలకు ముందు నుంచే ఈ ఏర్పాట్లు చేస్తూనే ఉండటం జరుగుతుంది. అది ఏంటంటే ట్రైన్స్లో డీసెంటేషన్ కానీ, అలాగే రోడ్లలో క్లీనింగ్ కానీ అన్నీ ఒక 20-25 దినాల ముందు నుంచి కూడా చేయడం జరుగుతుంది. ఇంకా రాబో ఈ 10-11వ తేదీ కూడా హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలు కూడా ఇది గమనించి, ప్రజలు కూడా వేరే వాళ్ళ సౌకర్యాలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రజలు కూడా సహకరించి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనం సహకరించే బాధ్యత ఉంది. అందరూ సహకరించి గంగ పండుగను ఇంతకుముందు జరిగిన దానికంటే ఇంకా బాగా జరిగే విధంగా అందరూ కృషి చేయాలని Thank the Commissioner Garu and the chairperson sitting in front of us, beside us, for coming forward and helping out for the Gangamma Jatra, and I expect all the things to go well, and I request the public to be helpful with the Commissioner and the whole campaigning people, so that there's no disturbance going to happen, and we need all your support, and wish you all a happy Gangamma Jatra on 10th and 11th of this year to 2026. Thank you. వివిధ భూ సమస్యలకు సంబంధించిన కోర్టు కేసులకు సంబంధించిన ఫైల్స్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ స్మిత్ కుమార్ పేర్కొన్నారు. రీసర్వే, రెవెన్యూ, భూ సంబంధిత అంశాలు ప్రజలతో ముడిపడి ఉంటాయని, వాటిని సకాలంలో పరిష్కరిస్తే చాలా వివాదాలు ఉండవని, పీజీఆర్ఎస్ తదితర గ్రీవెన్స్ల ద్వారా రెవెన్యూ సదస్సుల్లో అందిన పలు భూ సంబంధిత మ్యూటేషన్, సర్వే, పాస్ పుస్తకం, సర్వే నెంబర్, సబ్ డివిజన్ తదితర అంశాలపై వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టి సకాలంలో B&SLAకి వెళ్లకుండా పరిష్కరించాలని, సదరు అంశాన్ని ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, మరింత బాధ్యతగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్, రీసర్వే సంబంధిత రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అందరూ ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అంశాల్లో ప్రభుత్వ ఆదేశాల అమలు, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, ప్రజాసేవల మెరుగుదల వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న మ్యూటేషన్లను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ రికార్డులు నమోదు ప్రక్రియను గడువులోగా ముగించాలని స్పష్టం చేశారు. పొంగనూరు పట్టణంలో మంగళవారం రాత్రి కామన్న దహనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే కాటమరాజు ఊరేగింపు అత్యంత సందడిగా సాగింది. చింతల వీధిలో ప్రారంభమైన ఈ యాత్ర డప్పు వాయిద్యాలు, బాణాసంచా హోరు నడుమ తూర్పు మొగసాల వరకు కొనసాగింది. కదలి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల సందడితో పురివిధులు కిక్కిరిసిపోయాయి. తర్వాత కామదహనం చేశారు.
నియోజకవర్గం గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక వైపు నుంచి కారు ఢీకొనడంతో 5 మృతి చెందారు. కారు బెంగళూరు నుంచి తిరుపతి వైపుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. మోహన్ దాస్ వయస్సు 71 సంవత్సరాలు, నాగరాజరావు వయస్సు 61, కుసుమ 61, జయంతి 59 సంవత్సరాలు, పూజ 33 సంవత్సరాలు. వీరు మృతి చెందారు. మీ బండి సైడ్ లో ఉన్నట్లుంది. నేను వచ్చాను. వాళ్ళు గుద్దంగానే నాకు అర్థం కాల. నేను వచ్చి సైడ్ పెట్టాను. అది వాళ్ళు గుద్దితే సైడ్ పెట్టావా? వాళ్ళు గుద్దుకున్నారు. నాకు అర్థం కాల ఏందో అని చెప్పి నేను వచ్చి సైడ్ పెట్టేశా. మన తప్ప అది 2-3 కూడా చూసారండి. అది మీదేవరన్నా? రన్నింగ్ లోనే వాళ్ళు వచ్చి గుర్తున్నారు. నేను 40 మీద ఉన్న స్పీడ్, వాళ్ళు వచ్చి గుర్తున్నారు. మనకు తప్పేం లేదు. ఏం పేరు నీ పేరు? సత్యం. కాగా యాక్సిడెంట్ కు సంబంధించి నమోదైన సీసీ వీడియో రిలీజ్ అయింది. దీనిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చాలు కరెక్ట్గా మీ హోటల్ ముందు ఆపేసాడు బాగుడు. పొంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు మొదటి చాటింపు వేశారు. ఏటా హోలీ తర్వాత వచ్చే 2వ మంగళ బుధవారాల్లో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ. దీంతో ఈ నెల 10, 11వ తేదీల్లో నిర్వహించే గంగమ్మ జాతరకు మంగళవారం రాత్రి శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించిన తర్వాత ఆసాదులు చాటింపు వేశారు. దీంతో పట్టణ ప్రజలు జాతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం రాత్రి 2వ చాటింపు వేయనున్నారు. జాతరకు సంబంధించి జమీందారుల సమక్షంలో వేలంపాట జరిగింది. అమ్మవారి దర్శనానికి సంబంధించి 2,40,000 గొర్రెల సంతకు 2,30,000 పాట పాడి వేలం ద్వారా గంగారపు జయరాం దక్కించుకున్నారు. జయరాం రెండోసారి 2,40,000 రూపాయలు జయరాం పాట వదిలేస్తున్నాను. రెండోసారి 2,40,000 రూపాయలు వదిలేస్తున్నాం. పాడండి. కనక వైకుంఠనాథుడైన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు పొంగనూరులో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో ఆఖరి ఘట్టమైన శ్రీహరి చక్రస్నానం ఆలయ ఆవరణంలో వైకనస ఆగమోక్తంగా వేద పండితులు నిర్వహించారు. శ్రీవారి చక్రస్నానం కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో ముందుగా విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, చక్ర చామర విసన, దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అగ్రపాద నివేదంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైకనస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు,
పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను పండితులు వేద పారాయణం చేశారు. టిటిడి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. महिमा अथ ध्यायागस्था विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्ध्वमुधे पुरुषः स्नेहा भवात् पुनः तस्मात् विराडजायताम् पश्चात् भूमिमथ पुरः यत्पुरुषेण हविषा तं यज्ञं वरिहिषे प्राक्षन् पुरुषं जातमग्रतः तेन देवायजन्ताम् स्वाध्यामुषयस्थये तस्मात् यज्ञ पशुभस्ताघश्चक्रे वायं यान आरण्यान् ग्राम्याश्चये तस्मात् यज्ञा समाप्यासन्न ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे श्राद्धदेवाः अध्यः सम्भूतः पृथिव्यै रसाच्छा लेष्यकर्मणे तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् तद्विप्रासो विपन्यवाजा गुरुवागं सस्सविन्दते
सर्वाधा विश्वदेव देवाधाते स्यावरण प्रयासः अवतेहेडो नरणमो विरमयज्ञे विरीमहे अश्विद्भिः వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాశ్వతంగా జరిగిన శ్రీవారి చక్ర స్నానం తిలకించిన భక్తులు. ఘోర రోడ్డు ప్రమాదం, 5 మంది మృతి. ఈ నెల 10-11 గంగమ్మ జాతర చాటింపు వేసిన ఆసాదులు. ఏర్పాట్లపై సమావేశమైన అధికారులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.